వ్యక్తి. ఈయన పేరు శ్రీనివాస్ గారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు, రకరకాల వార్తలు నిమిత్తం మనం దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా వీరితో మాట్లాడదాం. మన 2010 నుంచి 2024 తీసుకుందాం సార్. అంటే దాదాపు 2014 నుంచి తీసుకుందాం పోనీ, రాష్ట్ర విభజన తర్వాత. అసలు ఈ మొత్తం టైంలో అంటే నేను ప్రధానంగా అడిగేది, మీకు పని చూస్తూ ఉంటే ఆవుని వట్టిపోయేలా చేసి అమ్మేసే ఒక ప్రయత్నం కేంద్రం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ని అండర్ యూటిలైజ్ చేస్తూ దాని సామర్థ్యానికి చాలా తక్కువగా పని జరిగేలాగా చూస్తోంది అని అన్ని చోట్ల వినిపిస్తోంది. అంటే సాధారణ ప్రజలకు అలవాటు కావాల్సింది, అర్థం కావాల్సింది అంటే ఎంప్లాయీస్ని, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా వర్క్ ఫోర్స్ తగ్గిస్తూ వచ్చారా, లేకపోతే మీకు పని కూడా తగ్గుతూ వస్తుంది రాను రాను స్టీల్ ప్లాంట్లో? అంటే స్టీల్ ప్లాంట్లో పని లేకుండా ఖాళీగా ఎంప్లాయీస్ నుంచి నష్టాలు చూపించి అమ్మే ప్రయత్నం జరుగుతుందా? ఎలా చూడాలి సార్? అంటే ఆ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక సామాన్యుడు? మేము యాక్చువల్గా అండి, స్టీల్ ప్లాంట్ నిర్వహణ ద్వారా వచ్చినటువంటి డివిడెంట్లు కానీ, లాభాల ద్వారా వచ్చినటువంటి డివిడెంట్లు కానీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పన్నుల ద్వారా, డివిడెంట్ల ద్వారా మేము 60,000 కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెల్లించామండి. మాకు ఆ డబ్బులు ఏమి ఇవ్వక్కర్లా. మేము కోరుతుంది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఆటంకాలు కల్పించకుండా సొంత గనులు కేటాయించి వదిలేస్తే చాలు. మేము 2-3 అంశాలు చెప్పాలి మీకు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, స్టీల్ ప్లాంట్ని మేము నడపం, దీన్ని అమ్మేస్తాం అని చెప్పనే ప్రకటన చేశారు. బీజేపీ పాలసీ ఏమిటి అని అంటే, పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలి అని చెప్పనేటటువంటి పాలసీ బీజేపీది. ఈ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు 90లో అంటే అప్పుడు పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు. వీళ్ళు వచ్చి దాన్ని ఇంకా స్పీడ్గా కొనసాగిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము నష్టాల్లో ఉన్న పరిశ్రమలను అమ్ముతామని చెప్పారు. కానీ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. వీళ్ళు అమ్మటానికి లాభాల్లో ఉన్నదాన్ని మీరు ఎలా అమ్ముతారని చెప్పని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకని వీళ్ళు ఒక పథకం ప్రకారం సొంత గనులు ఇవ్వలేదు. ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎండిసి ఏదైతే ఉందో స్టీల్ మినిస్ట్రీ అండర్లోనే ఉంటుంది. అది కూడా మేము ఎన్ఎండిసి రెగ్యులర్ గా నిరంతరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్ఎండిసికి పెద్ద కస్టమర్. మిగతా అన్ని స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఉన్నాయి, సొంత గనులు లేవు కాబట్టి మేమే పెద్ద కస్టమర్ వాళ్ళకి. మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము ఐరన్ ఓర్ తీసుకుంటూ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు కూడా మేము పెద్ద కస్టమర్ కాబట్టి క్వాలిటీ ఐరన్ ఓర్ మాకు ఇచ్చేవాళ్ళు. ఈ బీజేపీ వచ్చిన తర్వాత క్వాలిటీ ఐరన్ ఓర్ అంతా కూడా ప్రైవేట్ పరిశ్రమలకు ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. క్వాలిటీ లేనటువంటి దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వటం మొదలుపెట్టారు. సరే, అదన్నా మేము తెచ్చుకుందామంటే రైల్వే వాళ్ళు రేకులు ఇవ్వాలి సమయానికి. మాకు రైల్వే రేకులు కూడా మాకు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అనేది లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అలాగే రెండోది ఐరన్ ఓర్కి సంబంధించింది. రెండోది మాకు ఆస్ట్రేలియా నుంచి మేము కోకింగ్ కోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేశారు మోడీ గారు? విదేశీ పర్యటనలో ఎవరిని తీసుకెళ్తారు? ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఆఫీసర్స్ ఎవరిని తీసుకెళ్తారు? ఈయన ఎవరిని తీసుకెళ్తారంటే అంబానీని, అదానీని విదేశీ పర్యటనలో ఏళ్లతో పాటు అక్కడ తీసుకెళ్లిపోతారు. ఆస్ట్రేలియా తీసుకెళ్లి, మీ అందరికి కూడా తెలుసు, ఆస్ట్రేలియాలో గనులు కేటాయింపు చేసి కోల్ గనులు, ఆ కోల్ గనులు కొనడానికి కావాల్సిన డబ్బుల్ని ఏదైతే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ పాటించకుండానే వాళ్ళ కేటాయించాలని చెప్పినటువంటి, అంటే అది ఏమైంది? ఆదాని ఉన్నారు, అటు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో అది రేటు మాకు కోకింగ్ కోల్ మాకు చాలా ఇంపార్టెంట్. ఆ కోకింగ్ కోల్ రేటు పెరిగిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. మాకు కావాల్సినటువంటి పవర్ ని మేము తయారు చేసుకోవడంతో పాటు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాకు ఎక్సెస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించేవాళ్ళం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మాకు బాయిలర్ కోల్ అందించట్లా. బాయిలర్ కోల్ వాడే వాళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టారు, ఒక 10% మీరు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి అని చెప్పారు.
మన దేశంలో ఉన్న బాయిలర్ కోళ్ళు వాడితే అయ్యే ఖర్చు కంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి ఆదాని తన పోర్టుల ద్వారా సప్లై చేసేటటువంటి కోళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనాలి. ఎక్కువ రేటు పెట్టి కొనటం వల్ల స్టీల్ ప్లాంట్ కి అదనంగా భారం అయిపోయిన పరిస్థితి అనేది ఏర్పడింది. మాకు స్టీల్ ప్లాంట్ కి అదనపు భారం, కానీ ఎన్టీపీసీ ఇటువంటి ఈ పరిశ్రమలకు కూడా పవర్ జనరేట్ చేసే వాళ్ళకి కూడా ఇదే కండిషన్ పెట్టారు. మేము ఎన్టీపీసీ అధికారి ఒక ఆయన తోటి మాట్లాడాం. ఆయన దగ్గరికి వెళ్తే పలకరించడానికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, కోల్ క్వాలిటీ లేదని చెప్పని ఒక ఆయన సర్టిఫికేట్ చేశారు. నిజాయితీగా ఆఫీసర్ సర్టిఫికేట్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి ఆదాని వాళ్ళు బెదిరించి, నువ్వు మా ఏ అభ్యంతరం పెట్టకుండా సహకరిస్తే నువ్వు ఇక్కడ ఉంటావు, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తావు అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అనేది ఉంది. దాంతో ఏమైంది, మాకు అది కూడా కోల్ కాస్ట్ ఎక్కువ కావడంతో, విద్యుత్ ఉత్పత్తి కాస్ట్ ఎక్కువ కావడంతో అది కూడా మాకు భారంగా మారిన పరిస్థితి అది. ప్రజలకు కూడా భారం, మాకు కూడా భారంగా ఉన్న పరిస్థితి అనేది ఏర్పడింది. అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే మేము ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి కోకింగ్ కోలు పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్టులో నిల్వ చేసుకున్నాం. 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్. ఆ కోకింగ్ కోల్ని మేము తీసుకోవటానికి అనుమతి లేకుండా వాళ్ళు 45 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వర్కర్లతోటి కావాలని గంగవరం పోర్టు యాజమాన్యమే సమ్మె చేయించి దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీసిన పరిస్థితి అనేది ఏర్పడింది. గత 3-4 సంవత్సరాల నుంచి తీవ్రతరం చేశారు ఈ ప్రైవేటు పార్టీలు. ఫస్ట్ పోస్కో వాడికి అమ్మాలని చెప్పనే ప్రయత్నం చేశారు. పోస్కో వాళ్ళని మేము తిట్టుకొట్టాం, వాళ్ళని రానికిలా వాళ్ళని ఎంటర్ కానీయకుండా గొడవ పెట్టి స్ట్రగుల్ చేయడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు రకరకాల పేర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు. జిందాల్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, పక్కనే పోర్టు ఉంది కాబట్టి ఆదాని వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ఎస్ఆర్ స్టీల్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, రకరకాల వాళ్ళు వీళ్ళందరూ మొదలు పెట్టడంతో ప్రయత్నం వాళ్ళు ప్రభుత్వం కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత యాజమాన్యంలో అంతకుముందు మన తెలుగు వాళ్ళు బాధ్యతగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి బీజేపీకి సంబంధించి అనుబంధంగా ఉండే వాళ్ళందరినీ, బీజేపీ చెప్తే వినేటటువంటి వాళ్ళందరినీ కూడా సిఎండి కానీ డైరెక్టర్లు కానీ ఏ విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారులుగా వేశారు. అసలు కొన్ని స్థానాల్లో అయితే అధికారులే లేరు. డైరెక్టర్ ఆపరేషన్ లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ ఉండడు, డైరెక్టర్ పర్సనల్ ఉండడు. ప్రభుత్వం తన బాధ్యతగా వచ్చిన వేకెన్సీలని అధికారులు డైరెక్టర్ స్థాయిలో నింపకపోవటం వల్ల ఒక ప్లాన్, ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాంట్, చాలా పెద్ద టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్లాంట్, అటువంటి ప్లాంట్ కి ఉండాల్సినటువంటి అధికారులు లేకుండా చేయటం, ఇవన్నీ ఒకటికొకటికి తోడై అన్ని రకాల కూడా అష్టదిగ్బంధనం చేసి స్టీల్ ప్లాంట్ ని గత 3-4 సంవత్సరాల నుంచి బాగా తీవ్రంగా దీన్ని ఇబ్బందులు పాలు చేసి మా ఉన్న లాభాలన్నీ కూడా నష్టపరిచి ఇది తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. అలాగే BF3ని ఒక ప్లాంట్, ఒక పెద్ద డిపార్ట్మెంట్, బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది మాకు BF 1, 2, 3 3 ఫర్నేస్లు ఉంటాయి. అది రెగ్యులర్ గా లిక్విడ్ స్టీల్ ని తయారు చేస్తాయి. BF3ని నిర్ద్వందంగా ఆపేశారు, మేము నడపం అని చెప్పాను. అది మాకు ఎక్స్ట్రా స్టెఫినీ అని చెప్పి మాట్లాడాడు ఒక అధికారి. చాలా దుర్మార్గం అది. రెగ్యులర్ గా ఉత్పత్తి చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ ని ఆపేసి దాన్ని నడపకుండా చేసిన పరిస్థితి అనేది ఉంది. దీని కారణంగా మొత్తం థర్మల్ ఎఫెక్ట్ అయ్యి ప్లాంట్ కండిషన్ రోజు రోజుకి డిటోరేట్ అవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఆర్థికంగా పరిస్థితి డిటోరేట్ అయిపోతున్న పరిస్థితి అనేది ఉంది. అలాగే మాకున్న ఆస్తుల్ని అమ్మేశాం. అయినా కూడా ఈ రోజు అంటే విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హెచ్బి కాలనీలో ఉన్నటువంటి 22 ఎకరాల భూమిని మేము అమ్మేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చుకొని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నడపటమే కష్టంగా అయిన పరిస్థితి అనేది దాపురించింది. అయినా మాకు నమ్మకం ఉంది, మా పోరాటం ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ ని మేము వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ మేము కాపాడుకోగలం అనేటటువంటి నమ్మకం మాకుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో, అంటే ఈ నమ్మకం కొంతమందిలోనేనా సార్, లేకపోతే మొత్తం యావత్ ఎంప్లాయీస్ అందరిలోనూ ఉంది? అత్యధిక మందిలో ఉందండి. కారణం ఏంటంటే గతంలో కూడా మేము అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఆ ఆటుపోట్లు అన్ని ఎదుర్కొని మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగాం. బీజేపీ స్వతంత్రంగా కానీ మెజారిటీ వస్తే ఖచ్చితంగా మేము ఆపలేమనేది మాకు ఉంది. ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి వచ్చింది కాబట్టి
ఖచ్చితంగా మాకు నమ్మకం అనేది ఉంది. మాకే ఎక్కువ మంది దగ్గర దగ్గర 70-80% మందికి ఆపుకోగలం అనేటటువంటి నమ్మకం ఉంది. అయితే మేము ఆందోళన చెందుతున్నాం. మేము ఇప్పుడున్న లేటెస్ట్ పరిణామాలు చూస్తే కొంచెం ఆ నమ్మకం కొంత సన్నగిల్లుతున్న పరిస్థితి, కొంతమందిలో సన్నగిల్లుతున్న పరిస్థితి అనేది ఉంది. ఈ కొన్ని ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవమే. రెండోసారి ఇప్పుడు ఎవరెవరన్నా కాదన్నా కూడా ప్రతిపక్ష పాత్ర అనేది చాలా ముఖ్యం ఈ అంశంలో. గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా మీకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ అనేది ఒక ప్రతిపక్షం రాష్ట్రంలో, హోదా ఉన్నా లేనప్పటికీ. మీరు వైసీపీ వాళ్ళని అప్రోచ్ అవుతారా, లేదా జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ సహాయం మీరు అర్థిస్తారా? అంటే ఏంటి, ఏది బెటర్ అని మీ ఒపీనియన్? మేము ఎవరిని వదిలిపెట్టమండి. అందరినీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఢిల్లీ వెళ్ళి అన్ని జాతీయ పార్టీలని కలిసాం. అలాగే మన రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి అసలు ఒక వేదిక మీదకి రాకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్న సమయంలో కూడా మేము సభ పెట్టి అన్ని రాజకీయ పార్టీలను పిలిచాం. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒకే మాట మీదకి తీసుకొచ్చాం. ఇందాక మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నాయండి, వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉంటే ఉండొచ్చు, కానీ మా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు ప్రకటించాయి. అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా. బీజేపీ వాళ్ళని మేమే రానియలేదు తప్ప మా ఉద్యమంలోకి బీజేపీ వాళ్ళు కూడా మేము మా పార్టీ విధానం ఏమైనా మేము మాత్రం మీకే మద్దతు ఇస్తామని చెప్పనే పరిస్థితి అనేది ఉంది. స్టీల్ ప్లాంట్ లో ఉన్న అన్ని సంఘాలు దగ్గర దగ్గర 18 సంఘాలు ఉన్నాయి. అధికారుల సంఘం కానివ్వండి, లేదా బీసీ సంఘం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కానివ్వండి, లేదా వికలాంగుల సంఘం కానివ్వండి, మహిళల సంఘం కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అధికారుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఒకే ఘాటు మీదకి వచ్చినాయి. దీంట్లో ఈ సంఘాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయాలకు వాళ్ళ రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు స్థానికంగా వాళ్ళ రాజకీయ నాయకుల వరకు కన్విన్స్ చేయగలుగుతున్నారు, కానీ రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి వచ్చేసరికి కన్విన్స్ చేయడం వాళ్ళకి కష్టంగా ఉంది. మరి మేము మాత్రం అప్రోచ్ అవ్వడం అందరినీ అవుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలను అవుతున్నాం. ఇప్పటి వరకు బీజేపీ పార్టీని అవ్వలేదు, కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం తోటి మేము ఖచ్చితంగా సంప్రదింపులు చేస్తాం. ప్రభుత్వం దగ్గర మా డిమాండ్లు చెప్తాం, పరిష్కార మార్గాలు మేము చెప్తాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు కూడా అనుకూలంగా వ్యవహరించే విధంగా మేము చేయగలమని చెప్పని అనుకుంటున్నాం. సార్, మరి రాహుల్ గాంధీ గారు నేడు కేంద్రంలో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతిపక్షంలో. వారిని కలిసి మీ మొర వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అటువంటి టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా? రాహుల్ గాంధీని కలవాలి, ఒకప్పుడు రాహుల్ కాదు ఇప్పుడు అనేటువంటిది ఏమన్నా టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా మీ గ్రూప్స్ లో? అవునండి, జోడో పాదయాత్ర సందర్భంగా మేము మా పోరాట కమిటీ టీం వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, మేము ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మేము కాపాడుతాం అని చెప్పనేటటువంటి హామీని ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కూడా విశాఖపట్నం విజిట్ చేస్తారని చెప్పని వాళ్ళు కూడా 2-3 సార్లు డేట్లు చెప్పారు, కానీ అది ఎన్నికల ముందు సమయాభావం కారణంగానే ఏ కారణమైనా సరే వాళ్ళు రాలేదు. మేము మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మా టీము ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. పోరాట కమిటీ తరఫున రాహుల్ గాంధీ గారు కూడా కలుస్తారు. అలాగే మాకు మొదటి నుంచి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ఇటువంటి పార్టీలు కూడా మాకు మొదటి నుంచి మాకు మద్దతు ఇస్తున్న పరిస్థితి అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం కూడా కొంత మారింది. ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉండాలి కాబట్టి ఆ విధానం కొనసాగింది. అధికారంలోకి వెళ్తే చెప్పలేము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళది భిన్నంగా ఉంటున్నట్టుగా మారి చెప్పలేము. ప్రజెంట్ వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అలాగే బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారం కూడా మేము అర్థిస్తాం. ఆయన కూడా ఆహ్వానిస్తాం. విశాఖపట్నం వచ్చి మీరు మాకు సంఘీభావం తెలపాలని చెప్పని ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అటువంటి చొరవ తీసుకుంటారని చెప్పని మేము అనుకుంటున్నాం. స్వయంగా షర్మిల గారు నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన మాకు మేము రిక్వెస్ట్ చేసి కలిసినప్పుడు ఆవిడ మా దగ్గరకు వచ్చి మా నిరాహార దీక్ష శిబిరంలో ఆవిడ మద్దతు ఇచ్చి మాకు మాట్లాడి హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అన్ని కొంత బిజీ తగ్గింది కాబట్టి ఈ టైంలో ఆయన కూడా ఆల్రెడీ పర్యటనలు కూడా చేస్తా ఉన్నాడు. కొంచెం గతం కంటే ప్రతిపక్ష మాట వినాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి కూడా ఏర్పడింది, ఎన్డీఏ కూడా ఏర్పడింది. మణిపూర్ కూడా పర్యటన చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు విశాఖపట్నం కూడా పర్యటన చేయమని చెప్పని మేము కోరతాం. ఖచ్చితంగా ఏ ఒక్క
రాజకీయ పార్టీని కూడా మేము వదిలిపెట్టాం. అన్ని రాజకీయ పార్టీలని మేము ఆహ్వానిస్తాం. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. రైట్. చూద్దాం సార్, మీకు మీ పోరాటంలో అన్ని రకాలుగా మీకు శక్తి వంచన లేకుండా ఇది ఒక మళ్ళీ పోరాటంలా భావించి మీరు దీన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించాలని కోరుకుంటాం. దేనికంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎప్పటిదో ఒక పాత తరం నాటి ఒక భావోద్వేగం ఇది. ఈ తరం వాళ్ళకి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందుకనే మీ వంటి వారితో మాట్లాడిస్తే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా అని ఒక చిన్న ప్రయత్నం. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు, మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, అలాగే మన రాష్ట్రం తరపున స్టీల్ గనుల సహాయక మంత్రి ఎవరైతే ఉన్నారో, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఎవరిని కలుస్తారని తెలియదు. మరి షర్మిల గారిని కలుస్తారా, లేదా రాహుల్ గాంధీ గారిని కలుస్తారా, లేదా రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి వారిని కలుస్తారా? ఇదంతా కూడా మీరు మీకు చేతనైన రీతిలో మీరు చేసి స్టీల్ ప్లాంట్ని మీరు మీ సాయశక్తుల ఉంచగలుగుతారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు.